వాడిని కోల్పోయాను. ఐ మిస్ మై లైఫ్. Don't touch me. Hey, please. నీకు డ్రింక్ కావాలా? Yeah. అయితే నాతో డాన్స్ చేస్తావా? Yes. Lady, how dare you? నో నో ప్లీజ్ ప్లీజ్ చారు, నేను తప్పు చేయాలని ట్రై చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకే తెలీదు. ఇదెందుకు ముందు చెప్పలేదు? ఎప్పుడైతే నీ చైన్ చూసానో అప్పుడే గుర్తొచ్చింది. ఒట్టుగా నేను నీతో చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు నమ్మవే. ప్లీజ్ చారు, నాకు లైఫ్ కావాలి. ప్లీజ్ నన్ను షూట్ చేయకు. లైఫ్ మత్తు దిగనంతగా తాగుతావు, ఎవరితైనా దొరుకుతుందో అని వెతుకుతావు. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని జంతువు నువ్వు. ఎందుకు పనికిరాని జీవితం నీకు అవసరమా? లైఫ్లో జీరోరా నువ్వు. జీరో? నేను జీరోనే. గతంలో నా లైఫ్లో హీరోగా ఉండేవాడిని. మా ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అడ్వైస్ చేశారంటే నన్నే ఎగ్జాంపుల్గా చూపించేవారు. అలాంటి జీవితం జీవించేవాడిని. తాగుడిని ద్వేషించే ఫ్యామిలీలో పుట్టినవాడిని. మా అమ్మ నాన్న నా గురించి ఎన్నో కలలు కనేవారు. ఇంటర్ అయ్యేంత వరకు నేను కూడా కరెక్ట్గానే ఉండేవాడిని. కాలేజీలో అడుగుపెట్టాను, నా లైఫ్ మారిపోయింది. నేను బాగా పాడతాను తెలుసా? నన్ను కూడా తాగమని చెప్పారు, నేను వద్దన్నాను. సెకండ్ టైం బీరే ఏమవ్వదు అన్నారు, నేను ఆలోచించాను. కానీ థర్డ్ టైం చాలా థ్రిల్గా ఉంటుందన్నారు, నేను కాదనలేకపోయాను. కానీ మనసులో ఒక క్యూరియాసిటీ, అలా అందులో ఏముందా అని తాగి చూశాను. కనిపించిన ప్రతి వాడితోటి అడ్డమైన వాగుడు వాగేవాడిని. పోలీసులతోటి మందు కొట్టి గొడవ పడేవాడిని. సెంటిమెంట్తో కుక్కకు బిర్యానీ పెట్టాను. సూపర్ ఎంజాయ్మెంటు, వేరే ప్రపంచంలో ఉండేవాడిని. ఆ లోకంలోనే ఉండాలని ఏదో నాతో చెప్తూ ఉండేది. తాగడానికి కారణాలు ఉండాలా? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలిచిందని తాగేవాడిని. పెట్రోల్ ధర పెరిగిందని తాగేవాడిని. నా హీరో సినిమా హిట్ అని తాగేవాడిని. ఏదో ఒక కొత్త కారణం వెతుక్కునేవాడిని. నా హీరో సినిమా టికెట్ దొరకలేదని తాగేవాడిని. తర్వాత కారణం దానంతట అదే వచ్చింది. ఎందుకురా ప్రపంచం ఇలా ఉందని ఫీల్ అయి తట్టుకోలేకపోతున్నాను. తర్వానా ఒక లెవెల్ తర్వాత తాగకుండా ఉండలేకపోయాను. బాడీ నార్మల్గా ఉండాలంటే తాగాలి. తాగాను. కనిపించిన ప్రతి ఒక్కరిని డబ్బులు అడిగాను. చెప్పుకోలేనివి చేశాను. పరువు పోయింది. మిగతా వాళ్ళ ఎంగిల్ గ్లాసులో తాగినప్పుడే మా అమ్మ నాన్న నేర్పించినవి ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం నన్ను వదిలిపోయాయని నేను తెలుసుకున్నాను. నాన్న ఇల్లు వదిలిపెట్టి బయటికి రాలేదు. అమ్మ లోనే ఏడ్చేది. ఫీల్ అయ్యాను. నా ఫ్యామిలీ ప్రశాంతంగా ఉంటారని నాకు తెలుసు. కానీ పరువు పోకుండా ఉంటారు కదా, బయలుదేరిపోయాను. సిటీకి వచ్చాను. అడ్డమైన పనులు చేశాను. అప్పటికీ మత్తెక్కేంతగా డబ్బులు నా దగ్గర లేవు. మందు కోసమే కదా పనిచేస్తాను. ఎందుకు మందు పోసే చోట పని చేయకూడదని పబ్బుకొచ్చి జాయిన్ అయ్యాను. ఫ్రెండ్స్, లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. బాగా సంపాదించాను. చాలా తప్పులు చేశాను. మా అమ్మ కల్లా వచ్చింది. బతుకుందో చనిపోయిందో కూడా తెలీదు. ఆవిడికి నేను ఏం చేయలేదన్నా
ఒక గిల్టీ ఫీలింగ్. నా మీద నాకే అసహ్యం వేసింది. ఇక లైఫ్ చాలనుకుని డిసైడ్ అయిపోయాను. అప్పుడే నా లైఫ్లో దివ్య వచ్చింది. హే దివ్య, నేనే. అదే చెప్పాను కదా, ఒకే ఒక్కసారి. ఆ తర్వాత కంపెల్ చేయను. ప్లీజ్ యా, నువ్వు ఎక్కడికి రావాలని మెసేజ్ పెడతాను. ఇంకో 10 నిమిషాల్లో రావాలి. దివ్య, నేను సంతోషంగా ఉండాలి, లేదంటే నువ్వు సంతోషంగా ఉండలేవు. నా ఫ్యామిలీకి ఏం చేయలేకపోయాను, కానీ తనకి హెల్ప్ చేయాలనిపించింది. హాయ్ దివ్య. హే, హూ ఆర్ యు మ్యాన్? మై గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఆన్ ద వే మ్యాన్. గో 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 గో. ఎవరి ఫోన్ రింగ్ నా అవుతుంది? ఫోన్ రింగ్ అవుతుంది. అయితే ఏంటి? అయితే నీకు గంట ముగించాలరా. హలో. అది నా ఫోన్. ఓకే, అడ్రస్ చెప్పండి, ఇచ్చి పంపిస్తాను. లేదు, నేను మిమ్మల్ని మీట్ అవ్వాలి. ఎందుకు? ప్లీజ్. హాయ్, ఐ యామ్ దివ్య. థ్యాంక్స్. తను నా కాలు మీద పడి బ్రతిమలాడు. ఇక ఈ పక్కకే రానని పారిపోయాడు. ఇప్పుడు ఓకేగా? నౌ ఐ యామ్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ యూ. ఫస్ట్ టైం నా వల్ల ఒక అమ్మాయి సంతోషంగా ఉంది. దివ్యాని చూసినప్పుడల్లా నాలో ఉన్న స్ట్రగ్లింగ్స్ అన్ని సైలెంట్ అయిపోయాయి. లిక్కర్ తాగే చోట కూల్ డ్రింక్స్ తాగేది. తను నన్నే చూడడానికి వచ్చిందని నాకు తెలుసు. అలా చూస్తూ ఉండేది. తిక్కమక్క పెట్టింది. ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ అని చెప్పలేకపోయాను. నేను అంతలా ఏడ్చాను, కానీ ఏడవడానికి మనసు లేదు. ప్రేమ అంతా మారుస్తుందంటారుగా, అది నాలో పుట్టినప్పుడే నిజమని నమ్మాను. తాగుడు మానేశాను. అప్పుడే ఎక్కువ తాగాలనిపించింది. ట్రీట్మెంట్ చేయించుకున్నాను. సరికొత్త మనిషిగా. ఐ లవ్ యూ. నేను ఒక డ్రింకర్ అని తనతో చెప్పలేదు. చెప్తే నన్ను వదిలి వెళ్ళిపోతుందన్న భయంతో కాదు, తన మీదున్న లవ్ నన్ను ఆ మార్గంలో వెళ్ళనివ్వదన్న నమ్మకంతో. మనసులో తాగాలన్న కోరిక పుట్టినప్పుడల్లా ఫుల్ మీల్స్ తినేవాణ్ణి. మందు తాగడం మానేస్తే అందరూ సంతోషపడతారు, ఒక్కడు తప్ప. మనతో రెగ్యులర్గా తాగేవాడు. వాడు ఓర్చుకోలేడు, కోపడతాడు, రెచ్చిపోతాడు. మళ్ళీ మనతో మందు కొట్టించేందుకు చేతపడి కూడా చేస్తాడు. కానీ నాకు కూల్ డ్రింక్లో మిక్స్ చేసి ఇచ్చాడు. ఒక డ్రాప్ నాలుక తగలగానే తెలిసిందే. ఆ టేస్ట్ బాటిల్ని కింద పడేనివ్వలేదు. మళ్ళీ దెయ్యం పట్టినట్టయింది. లైఫ్ సంబో శివశంబో అయిపోయింది. దివ్యకి తెలిసిపోయింది. అది కాదు, నేను చెప్పేది విను దివ్య. దివ్య వెళ్తున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇకపై తాకూడదని వార్నింగ్ ఇచ్చింది. నా